గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత అమ్మవారి ఆగ్రహానికి గురి కాబోతున్నారా? అవును, ఎస్, గురి కాబోతున్నారు. ఎందుకో మనం తెలుసుకుందాం ఈ వీడియోలో. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణ పరమాత్మ జగద్గురువు. ముందుగా గురు ధ్యానం చేయాలి. మరి ఈ దసరా శరన్నవరాత్రుల్లో ఆశ్వేజ మాసం శుక్లపక్షం పాఠ్యం నుంచి ప్రారంభమై దశం వరకు వచ్చేటటువంటి ఈ అమ్మవారి దసరా పండుగల్లో మీరు గురువుకి ధ్యానం చేశారా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గణపతిని ధ్యానించారా లేదా చూడండి. ఓం హ్రీంకారాసనగద్భిత నలసికాం సౌహక్లీం కళాం బిభ్రతీం సవర్ణాంబరధారిణీం వరసుదా ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తక పాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరగళాం శ్రీచక్ర సంచారిణీం. అమ్మవారు జగన్మాత అయినటువంటి ఆ దుర్గాదేవి యొక్క ధ్యాన శ్లోకం చదివారా లేదా ఇదొక్కసారి చూసుకోండి. ఈ 3 చదివి తీరాలి మీరు. సర్వ సాక్షి అయినటువంటి ఆ జగన్మాత, ఆ పరమ కారుణ్యమూర్తి అయినటువంటి ఆ దుర్గాదేవి బెజవాడ కనకదుర్గమ్మ తల్లి, అలాగే కామధేనువు కల్పవృక్షము అయినటువంటి మన విజయవాడ కనకదుర్గమ్మ తల్లి ధ్యానం లేకుండా దసరా పండుగ కాదు కదా, ఆ అమ్మవారి దేవి పూజ ప్రారంభం కాకూడదన్నమాట. ఇవన్నీ కూడా ఈ సీక్వెన్స్ మీరు పాటించాలి. ఇక దసరా నవరాత్రుల్లో మనం ఏం చేయాలండి అని అంటే, కొంతమందికి కలశం అనేటటువంటిది సాంప్రదాయం ఉంటుంది. అందువలన కలశం సాంప్రదాయం లేనటువంటి వాళ్ళు మానేసేయండి. అమ్మవారి దుర్గాదేవి పటం పెట్టుకోండి. అలాగే అమ్మవారి యొక్క పటంలో మళ్ళీ ఇందులో మీకు సందేహాలు రావచ్చు. దుర్గాదేవత, లక్ష్మీదేవ, సరస్వతి దేవ 3 పెట్టాలి మీరు. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి ఇంద్రకీలాద్రి నివాసిని శ్రీ కనక దుర్గా దేవతాయై నమః. ఒక్క దుర్గాదేవిని పెడితే సరిపోతుంది. అలా దుర్గాదేవి లేని పక్షంలో మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి 3 పటాలు పెట్టాలి. ఆ 3 యొక్క స్వరూపమే ఇంద్రకిలాద్రి పర్వతం మీద వెలుస్తున్నటువంటి ఆ జగన్మాత బెజవాడ కనకదుర్గమ్మ తల్లి. అలాగే ఆ తల్లి యొక్క తత్వం ఏమిట్రా అంటే, దుర్గతి నాశిని దుర్గే జయ జయ సద్గతి దాయిని సదయే జయ జయ. నీ యొక్క పూర్వజన్మ కర్మల్ని, దుర్గతుల్ని, నీ యొక్క ఇప్పుడున్నటువంటి ఆర్థిక ఇబ్బందుల్ని అన్నిటినీ పోగొట్టేస్తుంది అమ్మవారు. దుర్గతి నాశిని దుర్గే జయ జయ, సద్గతి దాయిని సదయే జయ జయ. నీకు సద్గతుల్ని కలిగిస్తుంటుంది. అందువల్ల అటువంటి జగన్మాతని నువ్వు భక్తి ప్రపత్తులతో నువ్వు కొలుచుకోవాలి. మరి ఈసారి 2025 సంవత్సరం మనకి ఈ యొక్క దసరా నవరాత్రుల నుంచి రేపు మళ్ళీ వచ్చే 2026 వరకు దసరా వస్తుంది కదా మనకి. ఈ లోపల ఇప్పుడు మీరు చేసేటటువంటి ఈ యొక్క దసరా పండుగల్లో మీరు చేసే పూజా విధానాల వల్ల 1 సంవత్సరం కాలం పాటు మీ రాశి ఫలాల మీద దాని ప్రభావం ఉంటుంది. మీరు సరిగ్గా చేస్తే మీ రాశి ఫలాలు మారుతాయి. మీరు సరిగ్గా చేయకపోతే మీ రాశి ఫలాలు రివర్స్ అయిపోతాయి. ఏ గ్రహ అరిష్ట స్థానగతా తేషాం గ్రహాణం శుభ ఏకాదశ స్థల ఫలాభ్యాప్త్యర్థం ఏ మహా ఇంద్రకీలాద్రి నివాసిని శ్రీ కనక దుర్గా దేవతాయ పూజాం కరిష్యే అంటూ మనము ఏ గ్రహాలైతే చెడ్డ స్థానాల్లో ఉన్నాయో ఆ గ్రహాలన్నీ కూడా మంచి స్థానాలైనటువంటి ఏకాదశ స్థానంలోకి రావాలని మనం బెజవాడ కనకదుర్గమ్మ తల్లిని పూజ చేస్తున్నాం. అసలు ఎవరండి దుర్గమ్మ? మాధవ వర్మంటి మహికాంతులనరించిన తల్లి నీవు, అన మహిషాసుని మర్దించిన జనని నీవు, లేరు నీ వంటి వారళి దారుణి తలంబరం చూడనట్టియో శంభురాణి. అమ్మా జగన్మాత, నువ్వు మాధవ వర్మ కోసం కనక వర్షాన్ని కురిపించావు ఒక లిప్తపాటి క్షణంలో. అందుకనే మనకి
దుర్గ అల్లా కనకదుర్గ అయిందమ్మా. అలాగే ఇంద్రకీలాద్రి పర్వతం అంటే కీలుడనేటటువంటి యక్షుడు మరి నిన్ను తన శిరస్సు మీద పెట్టుకోవాలని తపస్సు చేస్తే అతని పర్వతంగా మార్చి అతనికి ఇంద్రకీలాద్రి పర్వతం అని పేరిచ్చి ఆ యొక్క మమ్మల్ని అందరినీ కూడా ఆదుకోవడానికి ఆ కొండపైన బెజవాడ కనకదుర్గమ్మ తల్లిలా వెలిసావు. అలాగే నీతో సమానమైనటువంటి వారు ఎవరైనా ఉన్నారా అసలు నీకు వరాలు ఇవ్వడంలో కానీ లేకపోతే మమ్మ తప్పుల్ని క్షమించడంలో కానీ ఇలా మనం కనుక విశ్వమంతా ఎతికి చూస్తే నీకు నువ్వే సమానురాలు, కానీ నీతో సమానంగా ఇంకెవరూ ఉండరు తల్లి అని మనము ధ్యానించుకోవాలి అమ్మవారు. అలాగే అమ్మవారికి చాలా మంది మేకల్ని కోళ్ళని బలిస్తున్నారు. ఇవ్వకూడదమ్మా. మా మహిషాసుర మర్దిని రోజున మహానవమి రోజున చాలా మంది కోసేస్తా ఉంటారు, ఇంకో దసరా వచ్చేసింది కదా అని. అలాగే దసరా పండుగ రోజున కూడా మేకల్ని కోళ్ళని వేసేస్తూ ఉంటారు. వేయకూడదు నాయనా. మీకు అమ్మవారు ఎప్పుడు కూడా శాకంబరీ రూపము. ఏమిటి కావాలా అమ్మవారికి? కాయగూరలు, ఆకుకూరలు ఇవన్నీ ఉన్నాయి కదా నాయన, స్వయంపాకు మొత్తం బియ్యం ఇవన్నీ వీటితో తయారు చేయండి. లలితా శాస్త్రం క్లియర్ గా చెప్తోంది. పాయసాన్న ప్రియా త్వక్స్త పశులోక భయంకరి. అమ్మవారికి పాయసాన్నాన్ని నివేదనగా ఉండండి. దాని మీద ఏమేయాలా? స్నిగ్ధౌదన ప్రియా అంటే అక్కడ ఏం పెట్టాలండి? ఆవు నెయ్యి వేయాలి దాని మీద. కదలి ఫలాలు, అరటిపళ్ళు వేస్తున్నాం, దానిమ్మ పళ్ళు పెడుతున్నాం, యాపిల్ పళ్ళు పెడుతున్నాం, నారికేళాలు, కొబ్బరికాయలు పెడుతున్నాం. ఆ సీజన్ లో దొరికేటటువంటి సంత్రాలు, అన్ని ఫలాలు పెట్టండి. అలాగే అమ్మవారికి శాకాహార భోజనం పెట్టండి. మటన్ పెట్టాలా, చికెన్ పెట్టాలా, చేపలు పెట్టాలా, పంచమకారాలు చేయాలా, మైథున క్రియ అమ్మవారి ముందు చేయాలా, అలాగే అమ్మవారికి మందుబాట్లు పెట్టాలా అన్న వాళ్ళని మరి కామాఖ్య గుడి నుంచి గెంటేశారు నాయన, గెంటేశారు. అంతేకాదు అటువంటి వాళ్ళు ఎవరైతే అశాస్త్రీయమైనటువంటి అవైదికమైనటువంటి పూజలు చెప్పారో అటువంటి వాళ్ళు అడ్రస్ లేకుండా వెళ్ళిపోయారు నాయన. కాబట్టి జగన్మాత అయినటువంటి ఆ కనకదుర్గమ్మ తల్లికి జగద్గురువులైనటువంటి ఆదిశంకరాచార్యులు వారు చెప్పిన పద్ధతుల్లో మీరు చేసుకోవాలా, లేకపోతే అమ్మవారికి ఆగ్రహానికి గురవుతారు మీరు. ఎలా? సత్యాన్ని నడపండి, సత్యాన్ని మాట్లాడండి, తర్వాత నేల మీద పండుకోండి, ఆ బ్రహ్మచర్యం పాటించండి, ఏకభక్తం ఉపవాసం చేయండి. ఇంకా ఒక్కొక్క రాశి వారికి ద్వాదశ రాశులలో ఏ ఏ ఫలితాలు ఈ అమ్మవారి దసరా నుంచి రేపు వచ్చే 2026 దసరా వరకు వచ్చే ఫలితాలు మనం చెప్పుకుందాం. కన్యా రాశి. ఈ కన్యా రాశి వారందరికీ కూడా చాలా సంవత్సరాలుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయండి. కొన్ని గొడవలు కాకపోయినా వేరే దేశాల్లో ఉంటే భర్త ఒక దేశం, భార్య ఒక దేశం, భర్త ఒక రాష్ట్రం, భార్య ఒక రాష్ట్రం, ఇలా ట్రాన్స్ఫర్లు, ఉద్యోగాల ట్రాన్స్ఫర్లు, ఇలా రకరకాల గొడవలు. ఇంకా మామూలు వర్గం ఉన్నారంటే అనవసరమైనటువంటి ఈగోలు, చెప్పుడు మాటలు, మూడో వ్యక్తి యొక్క ప్రమేయము, ఇలాంటి వాటి వల్ల ఈ కన్యా రాశి వాళ్ళందరూ కూడా భార్యాభర్తలు కాస్త ఇబ్బందికరంగా ఉంది అనేటటువంటి విషయాలు మనం చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాం. కాబట్టి ఈ విషయాల్లో మీరు బాధపడాల్సినటువంటి అవసరం లేదు. ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. మీకు ఈ గొడవలన్నీ కూడా సమస్య పోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీకు అందరికీ కూడా స్థిరమైనటువంటి మైండ్, అటువంటివన్నీ కూడా అభిప్రాయాలన్నీ కూడా స్థిరంగా ఉంచుకునే దిశగా మీరు ప్రయత్నించుకోవాలి. అంతేగాని మామూలుగా దానంతగది గ్రహాలు మనకి చేసేస్తాయి అనే స్వయం కృషి చేయకుండా మీరు ఉండకూడదు. ఇక విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క కన్యా రాశి వారంతా కూడా లాభములో ఉన్నటువంటి గురుగ్రహత్వం మీకు అద్భుతాలు సృష్టిస్తుంది వచ్చే సంవత్సరం వరకు కూడా. కాబట్టి ఈ యొక్క కేతువు బాగా చాదస్థానికి మీకు బాగా పెరిగిపోతుందండి. కాబట్టి చాదస్థాన్ని కొంచెం తగ్గించుకోవాలి. ముఖ్యంగా పూజల విషయంలో 9 రకాల నైవేద్యాలు, 9 గాజులు, 9 చీరలు, 9 జాకెట్లని ఇలాంటి నిబంధనలు పెట్టుకోకండి. ఇప్పుడు కదంబ పుష్పాలు కావాలి, మనకు 1000 కదంబ పుష్పాలు వస్తాయండి, దొరకవు కదా. తామర పుష్పాలు ఒక తామర పుష్పమే ఆ రోజు 100 రూపాయలు అమ్ముతారు. ఎక్కడ కొంటారండి మీరు? కాబట్టి మనము చాదస్థాన్ని పక్కన పెట్టేసి ఎంత మనం నామమాత్రంగా ఎంత చేసుకోవాలో అంత చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క సింహరాశి వారంతా కూడా రాహు సప్తమంలో ఉన్నాడు కాబట్టి మీరు చేశారు గతంలో. ఇప్పుడు కన్యా రాశికి వచ్చాం మనం. ఈ కన్యా రాశి ఇప్పుడు కేతు మనకి శుక్రుడు మీకు ఎక్కడున్నాడండి? సింహరాశిలో ఉన్నాడు మొన్నటి దాకా. ఇప్పుడు కన్యా రాశిలోకి వచ్చాడు. కాబట్టి ఈ కన్యా రాశి వారు అందరూ కూడా ఏం చేయాలండి అని అంటే, మనము ఎవరండి సప్తమంలో శని, ఆ శని అసలు బాగుండలేదు. శని దృష్టితో పనులన్నీ వెనక్కి వెళ్ళిపోవడం,
అడ్డంకులు కలగడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. కాబట్టి శని జపం చేయాలి, శని స్తోత్రాలు చదవాలి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నడుపుతూ 8 గంటలకు దానం చేసుకోవాలా. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవాలా. దశమహావిద్యల్లో మహాకాళి అనుష్ఠానం, మంత్రానుష్ఠానం మీరు చేసుకోవాలి. ఇన్ని ఉంటాయి తతంగం. ఇవన్నీ అవసరం లేకుండా మనకి దసరా సందర్భంగా మనం ఏం చేసుకోవాలి, దేవీ నవరాత్రులు వచ్చినాయి మనకి. అందువలన చక్కగా కలశ స్థాపన చేసి అమ్మవారికి మనం ఏం రాసండి, కన్యారాశి కాబట్టి ఆకుపచ్చ రంగు కలశం పెట్టి ఆకుపచ్చ రంగు వస్త్రాలు మీరు ధరించి చక్కగా ఈ అమ్మవారికి అందరికీ కూడా మీరు కుంకుమార్చన, షోడశోపచార పూజ ఇలాంటివన్నీ కూడా మీరు దుర్గా సప్తశతిలో శ్లోకాలు, దేవి భాగవత పారాయణాలు ఇలాంటివన్నీ చేసి కుంకుమార్చన, నిమ్మకాయ టెప్పల్లో దీపారాధన ఇలాంటివన్నీ కూడా మీరు చేసుకున్నట్లయితే కన్యారాశి వారికి ఇంకా బ్రహ్మాండంగా మీకు జాతకం కలిసి వస్తుంది. అలాగే పెసలను నైవేద్యంగా పెట్టండి. పెసలను ఉడకపెట్టి కానీ నానబెట్టినటువంటి పెసలను కానీ బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.